మళ్ళీ అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కదా? చేస్తారండి, వాళ్ళు వచ్చారు కాబట్టి చేస్తున్నారు. మరి అంతమంది చేయొచ్చు కదా, అంతమంది చేయలేదు కదండి. అంతమంది ఎందుకు మూసేయాలో? అంతమంది చేసిన వాళ్ళు మొత్తం చెప్పారు, మార్కెట్లో మొత్తం చెప్పారు. ఏంటంటే 5 రూపాయలు బతుకు గురించి కదండి. తిండి ఎవరు తింటారండి? క్లాస్ వాళ్ళు వచ్చి తింటారా? మార్కెట్లో వచ్చి తింటారా ఏంటి? వాళ్ళు పని చేసుకునేవాళ్ళు, నేనే పని చేసుకున్నాను. 20 రూపాయలు ఉంటే నేను ఏదో టిఫిన్ చేస్తాను. మరి లేబర్ పరిస్థితి ఏంటండి? అది పాడు చేశారు. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేస్తున్నారు, బయట చేయాలంటే సుమారుగా ఎంత ఉంటుంది? ఏమండి, బయట చేయాలంటే 60 రూపాయలు అండి. 60 రూపాయలు భోజనం అండి. ఇంటికాడ తినాలంటే 3 రూపాయలు ఇద్దరు తింటారు. ఏమండి, 60 రూపాయలు భోజనం అంటే 3 రూపాయలు తినాలంటే 60 రూపాయలు అవుతుంది. అది నేను కష్టపడి సాయంకాలం వెళ్తాను, ₹1 డబ్బులు సంపాదించుకుంటాను. ఇప్పుడు ₹1 డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఆ మాటకి 5 రూపాయలు భోజనం చేసేస్తాం కదా, నాకు భార్య పిల్లలు బతుకుతారు కదా, అదేండి ఆలోచన. అంతేగాని నేనే విషయం కదండి అది. మరి భోజనం 5 రూపాయలు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుందండి, మాకు మంచి అనిపిస్తుందండి. ఏదైనా సరే ఒక ఆకలికి ఇప్పుడు 10 రూపాయలు ఇవ్వరండి, 50 రూపాయలు ఇస్తారా? 60 రూపాయలు ఇస్తారా? భోజనం పెట్టాలంటే 60 రూపాయలు ఇవ్వరండి. 5 రూపాయలు అంటే 10 రూపాయలు తీసుకో అంటారు, తినమంటారు. కానీ దాని తప్పు సార్. 5 రూపాయలు భోజనం పెడుతున్నారు కదా, 5 రూపాయలకి ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారు భోజనంతో పాటు? భోజనం పాడు, పప్పు, సాంబారు, పొద్దున్న అన్నీ వేస్తారండి, పెరుగు కూడా వేస్తారండి, అన్నీ ఉంటాయండి. అది అంతమంది తిన్నాను కదా సార్, ఆ తిన్న భోజనం గురించి చెప్తున్నానండి. ఓకే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, ఈ దాడులను ఆపేందుకే నేను ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ధర్నా గురించి అంటే ఆయన పోగొట్టుకున్నాడండి, ఇలువ పోగొట్టుకున్నాడు, జనాల్లో ఇలువ పోగొట్టుకున్నాడు, రాష్ట్రంలో ఇలువ పోగొట్టుకున్నాడు, ఆంధ్రాలో ప్రదేశంలో మొత్తం ఇలువ పోగొట్టుకున్నాడు. దానివల్ల తప్పు. కానీ ఎవ్వరు ఆయన తప్పు అంటలేదు కదా, మేము తప్పు అన్నామా? తప్పు అన్నామండి. వాళ్ళ తండ్రి పేరు పెట్టి వచ్చాడు, వాళ్ళ నాన్నగారు చేసింది ఆయన మంచోడు, నేనే యాక్సెప్ట్ చెప్తాను. వాళ్ళ నాన్నగారు మంచోడు, మరి ఆ పేరు జరగదు ఎందుకు? అదేండి. అన్నా క్యాంటీన్లో పెట్టుకోవడం మంచిదే. పేదోళ్ళు ఉంటారు, ఒకరు డబ్బులు లేని వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. మనమే ఉండవు కాదు, ఒక్కోసారి మన దగ్గర ఉండవు. 100 రూపాయలు పోయి అన్నం పెట్టాలంటే 5 రూపాయలు వచ్చేదానికి దానికెళ్ళి చూపిస్తాం, కానీ ఎవడు పెట్టరు. పేదోళ్ళు ఉంటారు కాబట్టి అది మంచిదే. ఆ కార్యక్రమం ఎవరైనా ఇది కాదు, మద్రాసులో చేస్తున్నారు. ఆయన జయలలిత పెట్టిన పేరే ఉంచాడు స్టాలిన్, అది కూడా నువ్వు ఎందుకు చేయకూడదు? గతంలో అన్నా క్యాంటీన్లో తీసేశారు కదా సార్ జగన్ గారు. జగన్ తీసేశాడు, నేను చెప్పేది అది. మద్రాసులో ఇప్పుడు జయలలిత పెట్టినప్పుడు పేరు కూడా మార్చకుండా అమ్మా క్యాంటీనే పెట్టాడు. నువ్వు కూడా అన్నా క్యాంటీన్ అంత ఉంచితే నీ పేరు వచ్చేదిగా, నువ్వు రెండోసారి గెలిచేవాడుగా. నువ్వు చేసుకున్న పని ఎవడు తెలీదా? మనం చేసే విధానం మనకే తెలిసింది ఎప్పుడైనా. సరే, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ నెల 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు కానీ ఫ్రీ బస్ పథకం కానీ అమలు చేయబోతున్నారు. అది అమలు చేస్తే, ఫ్రీ బస్ పథకం ముఖ్యంగా అమలు చేస్తే సామాన్యుడికి భారం పడే అవకాశం ఉందంటారా? సామాన్యుడికి భారం పడుతుంది, ఆటో రిక్షా ఆటో తోలే వాళ్ళకి కూడా భారం పడుతుంది, వాళ్ళకి ఉండదు వ్యాపారం. అదే ఈ పథకం ఇస్తా ఉన్నారంటే ప్రతి కంపల్సరీగా చేయాల్సిందే. అది వైట్ కార్డు ఉన్న వరకు చేస్తారనుకుంటున్నాను. అంటే అప్పుల సాకులు చెప్పి పథకాలు ఎగ్గొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటున్నారు జగన్ గారు. మరి అన్నీ ఇవ్వాలంటే ఎక్కడిస్తారు ఎవరైనా సరే? ఇప్పటికే 13 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రం మీద, ఇంకా అప్పులు ఎక్కడ తెస్తారు, ఎక్కడ పంచుతారు? సంపద సృష్టించే చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి విద్యాదేవిని వేస్తున్నాను, ఇదిగో ఎలక్షన్ అవగానే వేస్తానన్నాడు. ఆ రోజు బట్టను నొక్కుతా అన్నాడు, మరి నొక్కలేదు. తర్వాత ఎలక్షన్ అయిపోగానే 13 ఎలక్షన్ అయితే 15వ తారీఖు నొక్కోమన్నారు, నొక్కలేదే. అంటే ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. ఇస్తారు కూడా, ఇస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఇంకా దాని విధి విధానాలు ప్రకటించలేదు, ఇస్తామంటున్నారు. సార్, అదేవిధంగా నాకు గతంలో 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, ఒక 10 సంవత్సరాలు నన్ను నమ్మండి, స్టేట్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు నమ్ముతారా? గ్యారంటీగా చేస్తారండి, కేంద్రం నుంచి నిధులు తెచ్చి చేస్తారు. ఆ మోడీకి కూడా మెజార్టీ రాకపోవడం వల్ల అడిగింది కూడా కొంచెం చేస్తారు వాళ్ళు కూడా.